మా ఊరు పెరిగిపాడండి మాది. నేను 7 నెలల నుంచి వస్తున్నాను. 3 నెలలప్పుడు మాచర్ల ప్రార్థన పెడుతుంటే నేను ప్రార్థనకి వెళ్తుంటే మా అబ్బాయి మేనల్లుడు వాళ్ళు కొడుకు కోళ్ళు అరుచుకొని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అత్త మీద అరుచుకొని మా ఇంటికి వస్తే అప్పుడు అబ్బాయి బాబుకు 3 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. వాళ్ళు ఏదో అరుచుకొని ఇంటి దగ్గర మా ఇంట్లో వచ్చి 1 నెల మంచి ఉంటున్నారు. ఉంటుంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను. అప్పటి నుంచే మరి మీ పిల్లలు లేరు కయ్యా, మరి మీ అమ్మాయిని పంపించవా అంటే నేను అడిగితే పంపిలే వాళ్ళు. కానీ నేను వెళ్తా వస్తుంటే వాళ్ళే ఒకరోజు అత్తయ్య మా ఏడవాళ్ళని కూడా తీసుకెళ్ళవా ప్రార్థనకి, పిల్లలు లేరు కదా అన్నాడు. అంటే తెల్లారుజామున మాచర్ల ప్రార్థనకి వెళ్తుంటే లేపితే నేను ఇప్పుడు రాను, నేను తర్వాత వస్తాలే అన్నది అమ్మాయి. సరే ఇది ఏమన్నా కానీ అని చెప్పి నేను ప్రార్థన తెల్లారుజామున వెళ్ళి మాచర్ల ప్రార్థనలో అల్లుడికి పిల్లలు లేరు కదా అని చెప్పి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని మరి కాయలు 2 తీసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళే. ఆ కాయలు తీసుకెళ్ళి అల్లుడికి ఇచ్చా, అమ్మాయికి ఇచ్చా ఇంటి దగ్గరకు వచ్చి. ఇగమ్మ ఏం తెచ్చావు అత్తయ్య నాకు అన్నాడు. ఏం తెచ్చానయ్యా, అయ్యగారు ప్రార్థన చేయించుకొని 2 కాయలు తీసుకొచ్చాను, మీ ఆడవాళ్ళు నువ్వు తినండి అని చెప్పి ఇచ్చా. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు తిన్నారంట. ఆ నెలలోనే గర్భఫలం అందింది అమ్మాయికి. 8 నెలలు ఇప్పుడు అమ్మాయికి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నాకు కూడా పక్క నొప్పి వస్తుంటే ఈ ప్రార్థనకు వచ్చిన కాడ నుంచి చనిపోదాం అనిపించింది. అట్లాంటి ప్రార్థనకు వచ్చినప్పుడు నాకు కూడా తగ్గిపోయింది. ఇసాకయ్య గారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు.